జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం. ప్రతిరోజు మనం నడిచే దేవుడు శ్రీ 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 కంచి కామకోటి పీఠాధీశ్వరులు అయిన చంద్రశేఖరేంద్ర మహాసరస్వతి స్వామివారి మహిమలను మహత్యాలను తెలుసుకుంటున్నాం. నిన్న మనం అనారోగ్యంతో వచ్చిన తన భక్తుణ్ణి స్వామివారు సమస్య అడగకుండానే ఆ సమస్యను ఎలా తొలగించారో విన్నాం. ఈరోజు మనం మరొక మహత్యాన్ని తెలుసుకుందాం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. హర హర శంకర జయ జయ శంకర. కంచి శంకర కామాక్షి శంకర. కంచి పరమాచార్య లీలలు. నేనే గణపతిని. మా బావగారి కూతురు జాన నేను తరచూ కంచికి వెళ్ళి మహాస్వామి వారి దర్శనం చేసుకునేవాళ్ళం. ఒక్కోసారి ఒక్కొక్క దాన్ని స్వామివారికి సమర్పించేవాళ్ళం. అలా ఒకసారి గరికమాలను ఒకదాన్ని చాలా అందంగా తయారు చేసి సమర్పించడం జరిగింది. గన్నేరు పూలను అంచుగా కుట్టి చాలా పెద్ద గరికమాలను తయారు చేసి మరుసటి రోజు సమర్పించడానికి వెళ్ళాము. మేము కంచి చేరుకునేటప్పటికీ ఉదయం 8 గంటలు అయ్యింది. పరమాచార్య స్వామివారు కూర్చొని చుట్టూ ఉన్నవారితో మాట్లాడుతున్నారు. మేము ఆ మాలను కొద్దిగా కలకండను ఒక సంచిలో పెట్టి స్వామివారి ముందు పెట్టాము. వారు వాటిని యథాలాపంగా తీసుకొని ఒక మూలన పెట్టారు. స్వామివారు దాంట్లో ఏముందో కనీసం విప్పి కూడా చూడలేదు. మేము అక్కడే నిలబడి వారిని దర్శించుకుంటున్నాము. 10 గంటల సమయంలో స్వామివారి దర్శనానికి ఒక మహిళ వచ్చింది. ఆవిడ చేతిలో గణపతి కోసం తయారు చేయించబడిన ఒక వెండి కవచం ఉంది. పరమాచార్య స్వామి వారి ఆజ్ఞ ప్రకారం వాళ్ళ ఊరిలో ఉన్న వినాయకుడికి తయారు చేయించారు. మహాస్వామి వారి అనుగ్రహం కోసం దాన్ని తీసుకొని వచ్చింది. మహాస్వామి వారు ఆ కవచాన్ని అందుకొని వారి ఒళ్ళో పెట్టుకొని అక్కడ ఉన్న సేవకునితో దాన్ని తీసుకో అని మేము ఇచ్చిన సంచి వైపు చూపారు. ఆ సేవకుడు ఆ సంచిని విప్పి అందులోని గరికమాలను తీసి స్వామివారికి ఇచ్చాడు. ఆ గరికమాలను వెండి కవచానికి వేశారు మహాస్వామివారు. అదేదో కొలత పెట్టి తయారు చేసినట్టు ఆ గరికమాల ఆ కవచానికి సరిగ్గా సరిపోయింది. తరువాత స్వామివారు ఆ కవచాన్ని తీసుకుని తమ ఎదకు ఆనించుకొని నలువైపులా చూపారు. మేమందరము భక్తి పారవశ్యానికి గురి అయ్యాము. ఆ కవచాన్ని తెచ్చినావిడ కళ్ళ నీరు కారుతుండగా 2 చేతులను కలిపి పైకెత్తి ఉంచి స్వామివారికి నమస్కరిస్తూ అలా నిలుచుండిపోయింది. మహాస్వామివారు ఆ కవచాన్ని తమ సేవకుని ద్వారా ఆవిడకు తిరిగి ఇచ్చారు. మేము స్వామికి సమర్పించినది చాలా సామాన్యమైన వస్తువు. కానీ మా భక్తి పండి స్వామివారు మాకు అంతులేని ఆనందాన్ని కలిగించారు. మాకు పరమాచార్య స్వామివారికి వినాయకుడికి అభేద భావం అని తెలిసింది. హర హర శంకర జయ జయ శంకర. కంచి శంకర కామాక్షి శంకర. మహాస్వామి వారి మరెన్నో లీలల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి. ఓం నమః శివాయ.